హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సార్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం వచ్చేసి షర్ట్ ఐరన్ని ఏ విధంగా చేసేయాలో చూద్దాం. అయితే ఈ ఫోల్డ్స్ ఏం లేకుండా ఈ సైడ్లలో ఇలా ఐరన్ చేసుకోవాలి. ఫోల్డ్స్ ఏం లేకుండా చూసుకోవాలండి. అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా ఐరన్ చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తున్నాను. అయితే ఇది ఓన్లీ టైలర్స్ మాత్రమే చేసుకోవాలని ఏమి ఉండదండి. ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు ఐరన్ని. ఈ వీడియో చూస్తూ చేసేయచ్చు. ఇలా హ్యాండ్స్కి కూడా స్టిచ్చింగ్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఫోల్డ్స్ ఏం లేకుండా ఐరన్ చేసుకోవాలి. చూడండి నేను అదే చేస్తున్నాను ఇప్పుడు. హ్యాండ్స్ దగ్గర స్టిచ్చింగ్ దగ్గర ఫోల్డ్స్ ఉంటే చాలా కొంచెం మంచిగా అనిపించదండి. ఫోల్డ్స్ ఉంటే ఇక్కడ కూడా సేమ్ రెండో సైడ్ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. సైడ్లో ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. చూడండి ఫోల్డ్స్ ఏం లేకుండా చేసుకోవాలి. ఇది లోపల సైడ్ అండి, ఓవర్లాక్ వేసినాం కదా. ఇప్పుడు ఇప్పుడు వేరొక రిటర్న్ కూడా ఈ విధంగానే చేస్తున్నాను. చూడండి వేరొక హ్యాండ్ రెండవది సేమ్ ఫోల్డ్స్ లేకుండా ఈ విధంగా కుట్టాలి. చూడండి ఏ విధంగా వచ్చిందో. హ్యాండ్స్కి ఫోల్డ్స్ లేకుండా చాలా నీట్గా ఉంది. ఈ విధంగా ప్రతి షర్ట్ని ఈ విధంగానే చేసుకోవచ్చు. చూడండి ఎలా వచ్చిందో నీట్గా. ఇది లోపల సైడు. అయితే ఇప్పుడు మనం కాలర్ని ఏ విధంగా ఐరన్ చేస్తున్నామో చూడండి. ఫస్ట్ ఫ్రంట్ సైడ్లో ఐరన్ ఒకసారి చేసి తర్వాత బ్యాక్ సైడ్లో ఒకసారి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన కాలర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి, వీడియోలో చూపించినట్టు. ఫోల్డ్ చేసేసుకొని బటన్స్ పెట్టేసుకోవాలి. చాలా సింపుల్ వేలో ఐరన్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను చూడండి. అందరికీ, ఇంట్లో మహిళలకి ఎవరికైనా కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో చూస్తూ ఐరన్ ఏ విధంగా చేయాలో నేర్చుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి ఐరన్ని. ఎంత రౌండ్గా వస్తే అంత నీట్గా వస్తుంది. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ని ఐరన్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ పైన కూడా ఏమైనా ఫోల్డ్స్ ఉంటే ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఫోల్డ్స్ ఏం లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా చూపించినట్టు చేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ చేస్తున్నాను కదా, లోపల సైడ్ కఫ్ ఉంటుంది కదా, కఫ్ లోపల సైడ్ ఒకసారి ఈ విధంగా చేసుకుని తర్వాత మన చాక్ పట్టి పైన కూడా చేసుకోవాలి ఒకసారి ఐరన్. ఇక్కడ ప్లేట్ ఉంటుంది కదా, ప్లేట్ను కూడా నీట్గా కుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా చేయాలి. ఇప్పుడు లోపల సైడ్ కొంచెం ఫోల్డింగ్ లాగా ఉంటుంది కదా, దాన్ని క్లియర్గా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నేను చెప్పేది ఇక్కడనే సెంటర్లో ఈ ఫోల్డ్స్ లేకుండా చూసుకోవాలి. సెంటర్లో ఈ విధంగా రావాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ మనకు ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ను నీట్గా ఈ విధంగా సెట్ చేసుకొని ఐరన్ చేయాలి. అయితే ఐరన్ చేస్తుంటే కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, ఒక్కొక్కసారి ఐరన్ హీట్ ఎక్కువ కావడం వల్ల, మనం చూసుకోకపోవడం వల్ల సడన్గా ఐరన్ చేస్తే క్లాత్ మొత్తం కాలిపోతుందండి. ఆ విధంగా చేయకూడదు. చూసుకుంటూ ఐరన్ హీట్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ చేయాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ అయిపోయింది కదా, ఇప్పుడు రెండో హ్యాండ్ని కొడుతున్నాను. చూడండి ఐరన్ చేస్తున్నాను. ఇలా లోపల సైడ్ ఒకసారి ఈ విధంగా చేసేసి తర్వాత వచ్చేసి ప్లేట్ని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత లోపల సైడ్లో ఈ విధంగా ఉంటుంది కదా, దాని ఫోల్డ్ని కూడా కొంచెం క్లియర్గా చేసేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చేయాలి. చూడండి చాక్ పట్టి పైన కొంచెం నీట్గా క్లియర్గా చేసేసుకోవాలి.
చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా వేసుకోవాలి షర్ట్‌ని ఫ్రంట్ సైడ్. ఇలా సెట్టింగ్ చేసుకొని పైనుంచి ఐరన్ చేసుకోవాలి. చూడండి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ విధంగా చేయాలి. ఏ విధమైన ఫోల్డ్స్ లేకుండా ఈ విధంగా చేసుకోవాలి చూడండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు రెండవ సైడ్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా చేసుకోవాలి. ఇంతకుముందు ఏ విధంగా చేసినామో ఆ విధంగా. ప్యాకెట్ పైన కూడా కొంచెం గట్టిగా ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ యాపిల్ కట్ ఉంది కదండీ! దానిపైన కొంచెం ఎక్కువ సేపు ఐరన్ ప్రెషర్ పెట్టాలి. అలా అయితేనే ఫోల్డ్స్ గానీ ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చేస్తున్నాను చూడండి. సేమ్ అదే విధంగా ఇంతకుముందు ఫ్రంట్ సైడ్‌లో కుట్టినాం కదా! అదే విధంగా బ్యాక్ సైడ్‌లో కూడా ఈ విధంగా ప్రెస్సింగ్ చేస్తుండాలి. కొంచెం ఫోల్డ్స్ ఎక్కువగా ఉంటే వాటర్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వాటర్‌ని పైన చినుకుల్లాగా జల్లేసి చేసేసుకోవచ్చు. ఆ విధంగా చేయడం వల్ల ఫోల్డ్స్ చాలా త్వరగా వెళ్ళిపోతాయి. చూడండి ఏ విధంగా వచ్చిందో. నా వర్క్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.